ఒక సామాన్యులకు వచ్చే డౌట్ ఏంటంటే భాద్రపద చవితి చంద్రుణ్ణి చూడొద్దు నీలాపనిందలు అంటారు. అదే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయం అయ్యాకే భోజనం చేయమని చెప్తారు. ఎందుకు అంత వ్యత్యాసం ఏంటి చంద్రునిలో? ఒక్కసారి భాద్రపదంలో చంద్రుడిని చూడొద్దనేసి ఒక నీలాపనింద వస్తుందని చెప్పారు. చంద్రుడికి ఒక కలంకం ఉంది, అదేంటి నిన్ను చూడకూడదని. కాబట్టి ఆయన తపస్సు చేశారు. ఇటువంటి నాకు దోషం రాకూడదు, ఏమిటి దీనికి పరిష్కారం అని చెప్పేసి అదే స్వామిని శివుని గుర్తి ఘోర తపస్సు చేశారు. చేస్తే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఈ రోజు మాత్రం నీకు ఇది చూడకూడదని చెప్పారు. భాద్రపద చవితి నాడు. కానీ సంకష్టహర చవితి నాడు నిన్ను చూస్తేనే కానీ ఫలితం ఉండదన్నారు. అంటే ఇటు దోషం ఉంది, అటు పరిష్కారం ఉంది. అక్కడ చూస్తేనే కానీ నీకు ఫలితం లేదన్నారు. కాబట్టి ఈ 12 నెలల్లో కూడా వచ్చే సంకష్టహర చవితిని చంద్రుడిని చూస్తేనే కానీ మనం భోజనం చేయాలి, అదొక నిష్ఠగా చేస్తారు. కాబట్టి అటువంటి వరాన్ని పొంది ఉన్నాడు చంద్రుడు.